నమస్కారం. జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంట ఛానల్ నుంచి మీ దగ్గరికి ఒక కొత్త వంటను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ వంటలో నల్లమల్ల ఫారెస్ట్లో లభ్యమయ్యేటువంటి నల్లేరు, ఇదిగోండి నల్లేరు, ఇది ఆరోగ్యప్రదాయిని. అందులో అమితమైన రుచికరంగా ఉండేటువంటి ఆకండి నల్లేరండి. ఇది రాయలసీమలో అనంతపురం, కడప, మన గిద్దలూరు ఫారెస్ట్లలో కూడా లభ్యమవుతుంటుంది. ఈ వంటను మనం ఏ రూపాన చేసుకున్నా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని నల్లేరు అంటారండి. ఇది బాగా లభ్యమవుతుంది. కాక్టస్ ఫ్యామిలీకి చెందినటువంటిది నల్లేరు. ఇలాగా కణుపులుగా ఉంటుందండి. కణుపులుగా ఉంటుంది. ఈ నల్లేరులో మనకు నల్లమల అడవులలో కానీ, పొలం గట్లల్లో కానీ, మన ఫారెస్ట్ నియరెస్ట్ వర్షాల ప్రాంతాలలో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. దీన్ని మనము చాలా రకాలుగా, చాలా వంటలుగా తయారు చేసుకోవచ్చు. ముందు మీకు దీంతో నల్లేరు పచ్చడి, నల్లేరుతోటి పచ్చడి తయారు చేసే విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మీరు కూడా చేసుకోండి. మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ నల్లేరును మనము తెచ్చుకోవాలి. పొలం గట్ల మీద ఉంటుంది ఇది. దీన్ని తెచ్చుకుంటే చూడండి, ఆకులతో సహా ఉంది. మనకు ఈ నల్లేరులో లేత భాగాలు ఉంటాయి. ఈ లేత భాగాలు నల్లేరువి, చిన్న నల్లేరు ఇవ్వండి. ఈ లేత భాగాన్ని ఇట్లా కట్ చేసుకోండి, లేత భాగం. అలాగనే ఈ భాగాలు ఇవ్వండి. అంటే ఈనెలు రాకుండా లేతగా ఉంటే పచ్చడి కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగనే ఇదిగోండి లేత భాగం. ఈ విధంగా స్టెమ్స్ అంటే ఈనెలు లేకుండా మనము ఆకక్కర్లేదండి. ఆకు లేకుండా ఈ కడుపులే మనము కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే ఇలా ఈయన వస్తుంది. పోనండి, ఈయన పోయినా పర్లే, మనకి ఈయన అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటి? ఈ కండ. ఇదిగో అలాగనే చూడండి. ఇవి ఇలాగా మనం ఒక గుప్పెడు తీసుకుందాం. అంటే సుమారు ఒక 50 గ్రాములు తీసుకుందాం చాలు రుచికి. ఫస్ట్ చేస్తున్నాం కదా, మీరు ట్రై చేయండి ముందు. ఇది మేము చాలాసార్లు చాలా వంటలలో కూడా ఈ నల్లేరు వాడతాం. ఈ నల్లేరు వల్ల లాభాలు ఏమిటి అంటే, మనకు కడుపులో ఉన్న వాత పిత్తాలు కొట్టేస్తుంది, ఫ్రీగా డైజెషన్ అవుతుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఎలాగంటే మంచి రుచికరంగా ఉంటుంది. అయితే దీంట్లో అన్నీ పడాలి. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ముందు మనము ఇట్లా తీసుకొని దీన్ని బాగా ఇట్లా బాండీలు తీసుకుందామండి. బాండీలో, ఈ ఖాళీ బాండీలో చూసారా, ఈ బాండీలో మనము బాండీ కానీ బాణలి అంటాం మేము. ఈ బాణల్లో వీటిని వేద్దాం. ఈ ముక్కలను వేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడచ్చు. మనం ఈ నెయ్యిని ఎక్కువ వద్దు, మనం కొంచెమే, 1 స్పూన్ చాలు. 1 టేబుల్ స్పూను నెయ్యి వేద్దాం. ఆ నూనె ఏదైతే అది, శనగ నూనె అయితే బాగా శ్రేష్టంగా ఉంటుంది, నువ్వుల నూనె అయితే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. మనం దీన్ని ఇట్లా వాడేసామండి. వాడినాక దాన్ని ముందు మనము వేయించుకుందాం. ఎలా వేయిస్తాం? శివ చూపించు ఒకసారి. స్టవ్ ఆన్ చేస్తారు. సిమ్లో పెట్టుకొని కొంచెము ఇలాగా వేయించుకుందామండి. వేయిస్తే ఇవి వాడతాయి. చూడండి ఇలాగా. ఇలాగా వేద్దామండి. ఇప్పుడు కొంచెం హై చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా మనం వేయించుకుందాం. కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకుంటే మనకు ఈ నల్లేరు ఇప్పుడు చాలండి, వేగింది. దీన్ని ఏం చేస్తాం? మనం ఒక బౌల్లోకి
తీసుకుందాం. తీసుకొని దీంట్లో ఇట్లా బౌల్లో పెట్టుకుందాం మనం. దీన్ని శివ దీన్ని తీయమ్మా. ఇప్పుడు అది అట్లా తీసేస్తుంటాడు. దీంట్లోకి మనకు పచ్చళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలంటే నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఇవి కొంచెం వేయించుకుందాం. ఇవి కూడా చూడండి, ఇది పక్కన పెట్టేయండి ఇక్కడ. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, దానికి ఎన్ని ఒక 10 చాలు. 10 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 వేయించద్దు. అన్నీ వేసాక వేయిద్దాం. ఇప్పుడు మండించద్దు, అన్నీ వేసాక వేయిద్దాం. తర్వాత కొద్దిగా మినపప్పు అండి. మినపప్పు కూడా ఎక్కువ వద్దు, 1 స్పూన్, టేబుల్ స్పూను. చూడండి, 1 చిన్న గరిటె వేసుకుందాం. తర్వాత ఇంకొకటి ఏమిటంటే దీంట్లో మిరియాలు మనము కొద్దిగా వేసుకుందాం. 10 చాలు. చూడండి, 10 మిరియాలు, ఎక్కువ వద్దు, 10 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెంతులు కూడా కొద్దిగా, కొంచెం మెంతులు. ఇవి ఎందుకు వాడుతున్నాం మెంతులు? మనము మన పచ్చడికి కొంచెము స్మెల్ రావాలి. స్మెల్ వస్తే మెంతుల లక్షణం ఏమంటే స్మెల్ వస్తుంది, రుచి కూడా కలుగుతుంది మెంతులు వేసాం. తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇవి శనగబ్యాళ్ళు ఏమండి, కొద్దిగా శనగబ్యాళ్ళు కూడా వేసుకుందాం. మనం కొంచెం నానబెట్టిన వేద్దాం. నానబెట్టిన వేసుకుంటే శనగబ్యాళ్ళు మనకు బాగా రుచికరంగా ఉంటుంది. అందువలన ఇవ్వండి, నానబెట్టిన కొంచెం, ఎక్కువ లేదు, కొద్దిగా నానబెట్టినవి కూడా వేద్దాం. వేసిన తర్వాత ఇంకా మనకు ఈ అడవులలో ఈ కొబ్బెర్లు మనకేం చిక్కవు కదా, అందువల్ల దాన్ని వదిలేసేస్తాం. కొంచెం జీలకర్ర వేద్దాం, కొద్దిగా జీలకర్ర చూడండి, కొంచెం. అలాగే కొంచెం ధనియాలు వేద్దాం, కొంచెం ధనియాలు వేసామా. ఇప్పుడు అన్నీ వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సిమ్లో వేయించుకోవాలి. శివ ఒకసారి సిమ్లో వేయించాము. వేయిస్తుంటే చూడండి, ఆరోగ్యానికి చాలా మంచి పద్ధతి. అసలు పూర్వం అయితే ఈ బాలింతలు ఉంటారు, పిల్లల కాన్పోయినటువంటి వాళ్ళకి 3 నెలల వరకు దీన్ని పచ్చడిలాగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమంటే ఈ పచ్చడి డైజెషన్ అవుతుంది. మెయిన్ బాడీకి కావాల్సినటువంటి టెంపరేచర్ను బ్యాలెన్స్లో ఉంచుతుంటుంది. రుచికరమైనది, అసలు చాలామందికి ఇష్టంగా తినేటువంటి పచ్చడి ఇది. ఈ పచ్చడి వలన మనకు నల్లేరు పచ్చడి అంటాం దీన్ని. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు అయితే మనం ఇంత అన్నం తిందాం అనుకుంటే ఈ పచ్చడితో కలుపుకుంటే మాకు ఇంత అన్నం మనం తినచ్చు. ఇప్పుడు చూడండి, వేగాయండి. వేగిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్స్లో తీసుకుందాం. ఈ బౌల్లో తీసి చూపించు తీసామండి. అయిపోయిందండి, చాలు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే మనం తయారు చేసుకోయేది ఏంటి, పచ్చడి అంటే దీనికి మళ్ళీ రోల్ కావాలి. అలాగనే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో అంత నేనుగా గ్రైండర్లో ఎక్కడ వేయనండి. నేను వేసేదల్లా కొంచెం ఇంగు కూడా వేయాలండి దీనికి. మనము కొంచెం ఇంగు కూడా కొంచెం దటా ఇచ్చామనుకో, ఇంగు బాగుంటుంది చట్నీకి. ఇంగు కూడా వేస్తే చట్నీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం రోల్ ఉందండి, ఈ రోల్లో మనం ఏం చేస్తామంట, కొంచెం మనము వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా ఈ రోల్లోకి మార్చుకుందాం. మార్చుకున్న తర్వాత మనము దీన్ని మార్చిన తర్వాత కొంచెం వీటిలో దంచుకుందాం.
దంచుకున్నాం. దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం టేస్టీగా వేయాలండి. చింతపండు లేదనుకో అది రుచి ఉండదు. అందువల్ల కొంచెం నానబెట్టిన చింతపండు కొద్దిగా వేద్దాం. వేసిన తర్వాత కొంచెం దీనికి రుచి కూడా రావాలి. రుచి తినేవాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే బెల్లం తీసేసేయండి. కొంచెం వేస్తున్నా, ఒక గోళీమైన వేసాను. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకుంటున్నాం. దీంట్లో ఇప్పుడు మనము వేయించి పెట్టాం కదా నల్లేరు కూడా వేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిగా రెడీ అండి. నల్లేరండి. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో మార్చుకుందాం. అబ్బా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇది చూడండి శివ, ఒక్కరోజు టేస్ట్ చూసి చెప్పండి. ఉప్పు కారం, ఉప్పు వేయలేదు దీనికి. మనం ఎందుకు వేయలే? ఉప్పు వేయాలి కదా, కొంచెం ఉప్పు కూడా వేయాలండి. మనం కొంచెం ఉప్పు తీసుకురా శివ. ఇది నూరేటప్పుడే ఉప్పు వేసింటే బాగుంటుంది. అదే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు చాలా లిమిట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంట, ఉప్పును తర్వాత కలుపుకుందాం. మనం పచ్చడి అంతా నూరేం కదా, మార్చేసాం. మార్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత కావాలో మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసేసి కలిపేద్దాం. కలిపేస్తే ఉప్పు కూడా కలిసిపోయింది. ఇప్పుడు చూడండి ఈ పచ్చడి ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందో, ఎంత అందమైన తినొచ్చు ఇది. తింటే ఈ పచ్చడి ఇంకొక లక్షణం ఉంది దీనికి. దాదాపు ఒక 5 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఈ మన గడ్డికి పోయేవాళ్ళు ఉంటారు, పళ్ళకు పోయేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, ఈ పచ్చడి చేసుకొని జాడీలలో లేకుంటే మట్టి కుండల్లో దీన్ని పెట్టుకుంటారు. పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి మా అబ్బాయి కూడా టేస్ట్ చూస్తాడు. శివ చూడు నాయన, కొంచెము అది ఏంటి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడు, చేయబట్టు చూసి చెప్పు. ఎట్లా ఉంది? సూపర్ సార్, సూపర్. చూసారా, ఏవన్గా ఉంది. ఇదండి మనం అన్ని పురాతనమైన వస్తువులన్నీ వదిలిపెట్టుకుంటున్నాము. ఇవి తినకుండా మనము ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆరోగ్యం కావాలంటే రాదు. ఇలాంటివన్నీ తినబట్టే వాళ్ళు ఏం చేశారు, 100 ఏళ్ళ ఆయుష్ ఉంది, బీపీ ఎరగరు, షుగర్ ఎరగరు. దాదాపు 70 ఏళ్ళ వాడు కూడా పెద్ద పెద్ద కడవలతో దిగుడుబాయి నుంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళని గ్లాసు మోయమంటే అబ్బా నొప్పి, అమ్మ నొప్పి అంటారు. అందువలన ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా పెడతాం మనం. ఇప్పుడు వచ్చే పిల్లలకు తెలియదు కదా, వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ తెప్పించుకుందాం. నల్లేరుతోటి పచ్చడి చేసాం మనం, నల్లేరు పచ్చడి కదా. మీరు కూడా తయారు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నాకు ఈ పచ్చడి కింద మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్తో పాటు ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు కూడా నా ఛానల్ కూడా ఇంకా మీకు చెప్పాలి అనే తపన నాకు ఉంటుంది. కాబట్టి ఈ నల్లేరు దివ్య ఔషధం ఇది. దీన్ని ఇలాగా చేసుకుంటారు కొంతమంది, పచ్చళ్ళలాగా చేసుకుంటారు. లేకుంటే చింతకాయ జాడి పచ్చడి ఉంటుంది కదా మనకు, జాడి పచ్చడి చింతకాయ, ఆ జాడి పచ్చళ్ళల్లో కూడా ఇవి కొంచెం వేయించుకొని దీంట్లో కలుపుకుంటారు. కలుపుకొని దంచుకుంటే సూపర్ టేస్ట్. చింతపండు పచ్చడి ఎట్లా ఉంటుందో అలాగా ఉంటుంది ఇది. ఇది ఆరోగ్యానికి మంచిది, అన్నింటికీ మంచిది. కాబట్టి దయతో మీరు నన్ను ఇంకా ఆదరిస్తారని చెప్పి, నాకు లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా.